దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వాక్యం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. కనుక రాతి నేల సంతోషిస్తాము. వాక్యం బట్టి ఏదైనా ప్రాబ్లం రాగానే మనం అనుమానపడుతూ ఉంటాం. ఈ పరిస్థితిని మనం గమనించుకొని చెక్ చేసుకొని తీసేసుకుని ప్రయత్నం చేయాలి. దారి ప్రక్కబడిన నేల, దారి ప్రక్కన ఇలాంటి నేల, అది వాక్యము వింటప్పుడు వింటామే కానీ దాన్ని గ్రహించము. ఆ మాట చూడండి ఎంత చక్కగా రాయబడ్డదో. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 18, 19 రెండు కలిపి రాయబడ్డే వాక్యాలు. విత్తువాని గురించిన ఉపమాన భావము వినండి. ఎవరైనాను రాజ్యము గురించి వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి దానిని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కబడిన విత్తనం వీడే అని రాయబడ్డది. వాక్యం వింటామే కానీ గ్రహించము. గ్రహింపు అనే మాట గమనించండి. అంటే నాకు ఈ వాక్యము, నాకు ఇది నాదే. మనము కూడా మన అమ్మ కానీ లేదా భార్య కానీ టిఫిన్ పెట్టిండ్లు అనుకోండి, ప్లేట్లో మనం కూడా పెడితే ఎవరికన్నట్టు అది నాకే అని గ్రహిస్తామా, ఇంకెవరికి అనుకుంటామా? ఆలోచించండి. గ్రహింపు. సామెతల గ్రంథంలో ఒక మాట ఏముందంటే చూడండి ఒకసారి. ఆ గ్రహింపు ఎవరికి ఉంటుందో రాయబడ్డది. దేవుని వాక్యము ఒకదానికొక లింక్ ఉంటుంది. దేవుని వాగ్దానాలు, వాక్యము, ఆజ్ఞ. కనుక ఇవన్నీ మనము చూసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదో ప్రభుని నమ్మినామని అంటే సరిపోదు. చూడండి దేవుని వాక్యములో సామెతల గ్రంథము 28వ అధ్యాయములో 5వ వాక్య భాగములో 2వ భాగం. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. మీకు మళ్ళీ ఒక విషయం గుర్తు చేయాలి. ఈ సమయంలో నువ్వు పాపం చేశావు, తప్పు చేసావని నాతో అన్నప్పుడు, నేను ఎప్పుడు తప్పు చేశాను, నేను ఎక్కడ పాపం చేశాను, నువ్వు చూసావా అని రివర్స్గా అడగడానికి అవకాశాలు ఉన్నాయి దావీదు గారికి. అంటే మనం దేవుణ్ణి ఆశ్రయించే వారం అయినప్పుడు మన పొరపాటు, మన తప్పిదనాన్ని మనం తెలుసుకోగలం. దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం గ్రహించట్లేదంటే ఈ వాక్య భాగము ఎవరి గురించో అనుకుంటా అంటాం. ఒకవేళ మన గురించే చెప్పుంటే అనిపించినా మనం ఏమనుకుంటామంటే పాస్టర్ గారు నన్ను ఉద్దేశించి మాట్లాడుతుండని అనుకుంటా అంటాం. ఇంత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది మన హృదయ స్థితి. అందుకనే భక్తుడు పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాసిన ఫస్ట్ పత్రికలో 2వ అధ్యాయం చూడండి మీరు. 13వ వాక్యంలో ఇలా రాయబడ్డది. మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచకుండా అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని మీరు అంగీకరించితిరి కనుక ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యస్థితి కలుగజేస్తున్నది. వాక్య సంబంధమైన ఆశీర్వాదం, ఆజ్ఞ సంబంధమైన ఆశీర్వాదం, వాగ్దాన సంబంధమైన ఆశీర్వాదం ఆ వాక్యంలోనే ఉంటుంది. మన మనుషుల వాక్యమని ఎంచుకుంటా అంటాం. నా గురించి చెప్తున్నాడు అనుకుంటా అంటాం. ఎప్పటికి ఇదే విషయం చెప్తుండని అనుకుంటా అంటాం. దేవుడు ఎన్నిసార్లు అయినా నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. నీలో మార్పు రావాలని దేవుడు చూస్తాడు. మనం ఏమనుకుంటామంటే మనిషి మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు అని అనుకునడం వల్ల దేవుని వాగ్దానం మన జీవితంలో మనము పొందలేనంత స్థితికి తీసుకెళ్తుంది. కనుక దేవునికి బహుప్రియులైన మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే మన హృదయం ఎలాంటిదో ఒకసారి చూసుకొని ప్రభు సన్నిధిలో మనల్ని మనం చెక్ చేసుకుంటే ఆ వాగ్దాన సంబంధమైన ఫలం నిశ్చయంగా మనం సొంతం చేసుకుంటాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ నూతన సంవత్సరములో నూతన వాగ్దానంకై మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.